ఫ్రెండ్స్ మా అన్న నాకు ఒక డ్రెస్ కొనుక్కొచ్చినాడు. కొనుక్కరాలేదు, ఆర్డర్ పెట్టింటే నేనే ఆర్డర్ పెట్టినా. వాంది లెక్క మీషోలో. ఇది బాగుందా డ్రెస్? ఈ కలర్ లేదు. నేను అన్ని సింపుల్గా కొనుక్కుంటా. ఇది టాప్ అన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది చున్నీ అన్నమాట. సింపుల్గానే వచ్చింది. సింపుల్ కాస్ట్లో సింపుల్ డ్రెస్ అన్నమాట. ఒక సైడ్ అయినా వేసుకోవచ్చు, రెండు సైడ్లు అయినా వేసుకోవచ్చు. పురుగు కూడా వేయచ్చండి. ఇది పాయింట్ పెద్దగా వచ్చింది. అంటే నేను కొంచెం పొట్టి కొన్నానులే. ఇది మడత పెట్టుకొని, లేదంటే ఇంకా కింద పట్టి తీసేసి కట్ చేసి మళ్ళీ తక్కువ కుట్టుకుంటా నేను. డ్రెస్ అయితే నాకు నచ్చింది. అడ్డు సెట్ కాదులేదా? సెట్ కాదులే, పైన వేయాలా? పైన వేసేది లేదంటే పైన అది ఇది కట్ చేసి బొంద పెట్టుకోవాలా, అంతే చేయాలంట. కిందికి జార్ వచ్చాది ఎటుకాలు నడుచుకుంటూ. తక్కువైంది. కాస్ట్ ఎంత అంటే చెప్తా చూడది, 28 రూపాయలు. నమ్మరులే. నేను ఫస్ట్ నుంచి షాపింగ్ చేసాను కదా మీషోలో. వాళ్ళు కాయిన్స్ ఇచ్చారు, 2 కాయిన్స్ 3 కాయిన్స్ అట్ట. అన్ని కాయిన్స్ అన్ని కలిపి ఎన్ని అయినాయి? 170 కాయిన్స్ అయినాయి. 170 కాయిన్స్ అయినాయి. ఒక్కొక్క కాయను 5 రూపాయలు అనుకుంటా ఒక్కొక్క కాయను. అట్ట 170 కాయిన్స్ అయినాయి. నేనేమో అవేం వాడలే. దీనికి ఎంత కట్టానంటే 28 రూపాయలు కట్టినా పొద్దున. నమ్మవులే నువ్వు కూడా. 28 రూపాయలు కట్టినా. నువ్వు డ్రెస్ వచ్చింది నిజం కదా. 28 రూపాయలు ఓన్లీ. నమ్మితే నంబర్ లేకపోతే అదే. ఫోటో తీయకపోతే ఫోటో కాదులే, మామూలుగా ఇటు తీయి, వీడియోనే తీయి, తమ్నేల్ పెట్టుకుంటా. ఓన్లీ 28 రూపాయలు. వీడియో ఇచ్చానావా? రన్నింగ్ అయితేనే ఓన్లీ 28 రూపాయలు. ఇది నిజంగా వాడి దాంట్లో వీడియోలు ఉన్నాయి. అయ్యకు నన్ను అడుగుతుందా అంటే ఓన్లీ 28 రూపాయలు. ఫినిష్. తిక్కదా లేక కొత్త మెహంగా తీసినావా లేదో. సుమారుగా టైం అయింది, ఛాన్స్ అయిపోయింది. నేను వచ్చి యాడికి వచ్చినానంటే హాస్పిటల్కి వచ్చిన. వినిపిస్తున్నాయా మాటలు? అర్ధగంట సేపు అయింది. అర్ధగంట 2 గంటలు అయింది. 2 గంటలు అయింది. అందరూ నాకేనే చూస్తున్నారు. ఈడ ఒకడు ఉన్నాడు వాచ్మెన్ హాస్పిటల్లో. అప్ప హాస్పిటల్లో మళ్ళీ మాట్లాడు సరేనా? మీషో డ్రెస్ నేను జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసిన. దీంట్లో ఒకటి వచ్చింది నాకు అని నేను వెంటనే వీడియో పట్టుకున్నా. వీడియో తీద్దామనేసి మీకు కూడా చూపిద్దామని. ఇది నేను మొన్న ఆర్డర్ పెట్టాను అన్నమాట. వచ్చింది తొందరగానే. ఏమొచ్చిందంటే ఏదో ఒక కార్డు వచ్చిందండి. మీరు కూడా చూసేయండి ఆ కార్డు ఏంటో. నేను ఇంకా దాన్ని క్లియర్గా చదవలేదు. వీడియో తీద్దామనేసి నేను వచ్చేసిన. మళ్ళీ ఏం కార్డో ఇది చూద్దాం. కనిపించట్లేదు కదా లైటింగ్తో. ఇద్దా ఏం కార్డో ఇది. థ్యాంక్ యూ ఫర్ యూ, కంగ్రాచులేషన్ డియర్ కస్టమర్, ప్లీజ్ గివ్ 5 స్టార్ ఆన్
ఏందో క్యాష్ బ్యాక్ అంట. క్యాష్ బ్యాక్ ఏం క్యాష్ బ్యాక్? ఏమన్నా మోసం ఉందేమో దీంట్లో. స్టే సేఫ్, స్టే సైన్. ఏదో కార్డు వచ్చిందండి. ఏం కార్డో మరి తెలియలే నాకైతే, అర్థం కాలే. ఏం కార్డో మరి ఇది తెలియదు, చూద్దాం, అట్నే పెడదాం. ఈ కార్డు వచ్చిందని వీడియో చేతులు పట్టుకొని వీడియో తీస్తాను అనమాట. బాగుందా డ్రెస్సు? బా బాగుందా? పర్లేదు అనుకుంటాను నేనైతే. నాకైతే పర్లేదు అనిపించింది. క్లాత్ బాగుంది అని నేను ఇంకొకటి ఆర్డర్ పెట్టిన, ఇలాంటి కలర్లోనే. బాగుంది, నైస్. బోగులు తోమకుండా బయటికి పోయినా, వచ్చి తోముకున్నా. ఎందుకు నవ్వుతాను అంటే మా అన్న ఎప్పుడు వీడియోలో ఏమి కనుక్కుంటాడు. కనిస్తున్నానండి నేను. అర్థంగా చూస్తా కనిస్తున్నానో లేదో. కనిపిస్తున్నానులే. పొద్దున్న నేను పోయేటప్పుడు సర్వలు తోమి పోలే, అన్నీ అటనే పెట్టిపోయినా. అన్నట్టునే పెట్టిపోయినా. ఒక 15 రోజులు అవుతుంది చుండు లేసింది నాకు. ఈ చుండు ఎట్టొచ్చిందో కూడా తెలియదు నాకు. అందుకు మా అన్నంగా వచ్చేటప్పుడు కలబంద తెచ్చినాడు. ఇది షాంపూ వేసుకొని పట్టించుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. పొద్దున్న నూకిపోయిన కసు మొత్తం పడింది. మళ్ళా ఇదంతా పడింది. పొద్దున నూకుతా నేను రోజు, పొద్దున్న సాయంత్రం నూకుతా. ఎండల కాలం మొత్తం కస్సల్లో పడిపోతుంది కింద. అది చూడండి ఎంత పడిందో, కస్సు దండే పడుతుంది. మా పక్కింటి ఆయన నన్ను చూస్తాను. తినినా అంటే పొద్దున తినకుండా పోయినా, అంటే థైరాయిడ్ ఉందిలే నాకు, టెస్ట్ చేయించుకున్నా అని పోయినా. తినకుండా పోయినా. ఇప్పుడు వచ్చి తిన్నాను అనమాట. దోశ వేసిన ఈరోజు అంతా క్లీన్ చేసుకోవాలి మీద. దోశ వేసి మనం గ్యాస్ కాడ ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది. ఏం వంట చేసినా ఈ వంట రూమ్ శుభ్రంగా ఉంటుంది, కానీ ఒక్క దోశ వేసినామనుకో అయిపోయా పటాపంచలే. అంత క్లీన్ చేసుకోవాలని అది పెట్టున్నా, క్లీన్ చేసుకోవాలి అలా. ఇప్పుడు సామాన్లలో తోమేసినాక బట్టలు పొద్దున్నే ఉతికేసిపోయినా, ఇంకా సామాన్లు మొత్తం తోమేసిన. అది విషయం. పాలకో కాదు, ఒక 10 రకాలు, అంటే బాదము, జీడిపప్పు, కిస్మిస్, సన్ఫ్లవర్ సీడ్స్, అన్నీ మొత్తం పేర్లు రావడం లేదు కానీ మొత్తం కలిపి ఒక పొడి వేసుకొని పాలల్లో వేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి బాగా మరిగిచ్చేసినాక ఈ విధంగా వచ్చింది. టేస్ట్ అయితే నిజంగా భలే ఉంది. ఎందుకో పాలు వేసినందుకు, అన్ని నట్స్ కలిసినందుకేమో బాగుంది. నిజంగా నాకు నచ్చింది. ఇది తిన్న బాగుంది. తినమే బాగుంది. పాలు వేసినమే, దాంట్లో నెయ్యి వేసినమే. మంచిది, అది మంచి ఐరన్ ఫుడ్, మంచి 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 ప్రోటీన్ ఫుడ్. అది కనిపించనా? మంచి ప్రోటీన్ ఫుడ్ అండి అది. ఆమె నమ్మకున్నాను ఇక్కడ. కనిపించనా? మంచి ప్రోటీన్ ఫుడ్.
చూపెట్టాలా నిన్ను? అసలు నేను ఎలా కండి బయటికి పోయినప్పుడు అస్సలు ఇంకా చెయ్యి అంటే ఈ విపరీతంగా నొప్పి తీస్తుంది. ఇంకా చెయ్యికి కూడా పోవాలి హాస్పిటల్. థైరాయిడ్ ఉంది నాకు, థైరాయిడ్ ఉంది. ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఇంకా 2 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటా. ట్యాబ్లెట్లు ఇంకా మామూలే కదా, టెస్ట్ చేయించుకున్నాక టెస్ట్ని బట్టి ట్యాబ్లెట్లు తీసుకొచ్చుకోవాలా. బట్టలలో ఉతికిపోయిన పొద్దున్నే ఆకులు చూసంటే తిక్కలేస్తుంది. ఎండల కాలము ఆ చెట్లు విపరీతంగా ఉన్నాయి చూడరి. చెట్లు చూపించా, ఆ చెట్లను చూస్తుంటేనే నాకు ఏడుపు వచ్చంటుంది. పడుతూనే ఉంటాయి ఆకులు, పడుతూనే ఉంటాయి. ఆసిరికి వచ్చంటుంది ఆకులతో. ఒరా ఏందిరా అన్ని దెబ్బలు తలిగినట్టు తెచ్చినావు? ఏందో ఆదల వాదల తీసుకొచ్చినట్టుంది ఇవి కదరా? ఏంలే మంచిగా ఉన్నాయి చుక్క, అది అంతా నల్లగా వచ్చినాయి అంతా. దానికి ఇంకెవరికైనా చుండుంటే నిజంగా కలబందాలో చక్కెర వేసుకొని షాంపూ వేసుకొని బాగా నెత్తి పట్టించారు. ఇప్పుడు నెత్తి పట్టించా నేను. జుట్టు పెరగడానికి అయితే ఏం కాదులే, పెరుగుతాయి అది పూసుకుంటే. నాకు చుండ్రు ఉండి కొంచెం నెత్తి అంతా గీరుతున్నా నేను, పేలున్నట్టు గీరుతారు చూడు, అట్ట గీరుతున్నా. ఏం నీ బిడ్డ ఆయిషా నన్ను ఉండమని చెప్పింది. తెల్లకి ఎంత కప్ప? 10 రూపాయలే అన్న, 10 రూపాయలు ఉందా? 10 ఉందా లేదా? ఉన్నాడ కాలు పెట్టాకు, ఉండు జారుతావు. 10 రూపీస్ తేలే. అదైతే ఇంకా లెక్కి అమ్మకు లేదురా, నీకు ఒక్కదానికే రాంగరా. మా ఫ్రెండ్ కానల్ ఇటరా అమ్మాయి ఏంటంటారా ఐతల్ బజార్. ఉమ్మే అమ్మకి చూడమే ఎంత తెలివిందో. ఉమ్మే ఆ అమ్మాయి చూడు ఎంత తెలివిందో. అమ్మి కొనుక్కున్నాక అమ్మకు అంటుంది, అయినా అడుగుతుంది. అమ్మకు ఒకటి అని అడుగుతుంది. నేను వచ్చా. హలో, నేను మా ఫ్రెండ్ ఇద్దరు పోయింది హాస్పిటల్కు. ఆమె కొంచెం చూపించుకోవడానికని ఇద్దరం కలిసి పోయినా. మా ఆయన డ్యూటీకి పోయింటాడు కదా. ఇంకా మా ఆయన డ్యూటీకి పోతే ఇంకా మేము ఇద్దరం పోతాం. తోడు ఉండాలి హాస్పిటల్లో. అంటే బాగుందా? నాకిమ్మ కొంచెం, నాకిమ్మ కొంచెమే. నేను కొనిచ్చి నీ అమ్మడొచ్చి కొంచెం పట్టు దీనికి. వద్దులే మళ్ళా ఎంగలవుతుంది. మే ఏంది మే ఇచ్చి మరి తీసుకుంటాను. ఏడంది కొనుక్కాలనా?
నేను నిన్న ఒక స్వీట్ చేసినానండి. అది ఏం స్వీట్ అంటే ఇది పాలకోవా మాదిరి చేసిన, కానీ ఇది పాలకోవా కాదులే, పాలకోవా కాదు ఇది.